అలానే మిస్సెస్ రావు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ సాయి కృష్ణారెడ్డి ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. రెండోసారి ఆ కస్టడీ కూడా ముగిసింది. దాంట్లో తేల్చినటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుతం మీడియాలో వస్తున్న న్యూస్ ప్రకారం అతనికి ఇంపార్టెన్సీ టెస్ట్ చేశారు. అంటే లైంగిక పటుత్వం ఎంత అనే దాని మీద టెస్ట్ చేశారు ఈ విచారణ సందర్భంగా అనేది బయటకు వచ్చింది. ఆ స్పెరమ్ కూడా తీసుకొని ఆ స్పెరమ్ను కూడా టెస్ట్ చేశారు అని. అసలు ఈ యాంగిల్లో పోలీసులు ఎందుకు విచారణని కావాలని కోరుకున్నారు, కోర్టు నుంచి అనుమతి ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. సరే, కోర్టు అనుమతించింది. 2 రోజుల పాటు విచారణ సందర్భంగా అతని లైంగిక పటుత్వం మీద విచారణ కొనసాగించారు. అంటే ఈ కేసు మొత్తం దాని మీదే ఆధారపడి ఉంది అనేది పోలీసుల అనుమానం. ట్రైనీ ఐపీఎస్గా ఉన్నటువంటి లేడీ ఐపీఎస్, ట్రైనీ లేడీ ఐపీఎస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఆ దిశగా విచారణ జరిపారు అనేది కూడా మరొక చర్చగా ఉంది. వాస్తవంగా ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్న దానికి, అలాగే కంప్లైంట్లో ట్రైనీ లేడీ ఐపీఎస్ ఇస్తున్న దానికి పొంతన లేకుండా ఉంది. విచారణ జరుగుతున్నటువంటి తీరు కూడా భిన్నంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళిద్దరూ సాహచర్యం చేశారు, సన్నిహితంగా ఉన్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనేది ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్నారు. లైంగిక దాడి చేశారు అనేది కూడా కంప్లైంట్లో పొందుపరిచారు. మరి లైంగిక పటుత్వం అనేది ఎందుకు ఈ విచారణలో ఇప్పుడు పోలీసులు ప్రత్యేకంగా మెన్షన్ చేశారు, కోర్టు అనుమతి ఎందుకు తీసుకొచ్చుకున్నారు అనేది ఓ పెద్ద ప్రశ్న. సరే, 2 రోజుల పాటు రెండోసారి కస్టడీలో తీసుకున్న తర్వాత విచారణ సందర్భంగా ఈసారి ఉదయ్ కృష్ణారెడ్డి సహకరించారు విచారణకి అనేది వినిపిస్తుంది. ఏంటి, ఆయన సూసైడ్ లెటర్ ఎక్కడుంది అనేది పోలీసులకి తెలియదు ఇప్పటివరకు కూడా. కానీ ఈసారి ఆ సూసైడ్ లెటర్లు ఏదైతే ఉందో అది పోలీసులు సేకరించగలిగారు, లేదంటే దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని రాబట్టగలిగారు అనేది ఒక అంశం. రెండేంటంటే, తన ఐఫోన్లో వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. ఆ ఐఫోన్ ఎక్కడుందో ఎవరికి తెలియదు, కానీ దాన్ని కూడా ట్రేస్ అవుట్ చేయగలిగారు అనేది ఇప్పుడు ఈ కస్టడీ ముగిసిన తర్వాత బయటకు వస్తున్నటువంటి న్యూస్. అంటే 2 అచీవ్మెంట్స్ని పోలీసులు విచారణ సందర్భంగా సాధించారు పోలీసు విచారణ అధికారులుగా. ఒకటి సూసైడ్ లెటర్ సంబంధించినటువంటి ఆచూకీ, 2 ఐఫోన్ మొబైల్. ఈ రెండింటి చుట్టూనే మొత్తం కేసు తిరుగుతోంది. ఉదయ్ కృష్ణారెడ్డి మళ్ళీ చెంచల్గూడ జైలుకి పంపించారు విచారణ ముగిసిన తర్వాత. ఇవాళ అంటే గురువారం రోజు ఆయన బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉంది. మరి బెయిల్ ఇస్తారా లేదా అనేది మరి కొద్దిసేపట్లో ఈ వీడియో చేస్తున్న టైంకి తెలియబోతుంది, ఇంకా తెలియలేదు అఫీషియల్గా. సో బెయిల్ వస్తుందా రాదనేది వేచి చూడాలి. కాకపోతే ఇప్పుడు అసలు ఈయన విచారణ సందర్భంగా ఇచ్చినటువంటి క్లూస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని షార్ట్ షీట్ వేసేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా ట్రైనింగ్ ఐపీఎస్లు ఇద్దరు కూడా, బట్ విచారణ మాత్రం ఒక ఉదయ్ కృష్ణారెడ్డి వైపు నుంచి జరుగుతుంది. ఉదయ్ కృష్ణారెడ్డి ఏమైతే ఆరోపించారో ఆ ఆరోపణల మీద లేడీ ఐపీఎస్ని విచారించట్లేదు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు పోలీసుల మీద ఉంది. పైగా సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు పదే పదే చెప్తూ ఉన్నారు, ఇద్దరు తప్పు చేసినప్పుడు ఒకళ్ళనే ఎందుకు విచారిస్తున్నారు, ఒకరికే ఎందుకు శిక్ష వేస్తున్నారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారు, ఆయన్ని జైలుకి పంపించారు, ఆయన్ని విచారిస్తూ ఉన్నారు. మరి లేడీ ట్రైనీ ఐపీఎస్ ఆమె ట్రైనింగ్ అవుతున్నారు, రేపో మాపు ఆవిడ ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు. మరి ఉదయ్ కృష్ణారెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి విచారణ ఎందుకు జరగట్లేదు అనేది ఇప్పుడు సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ విచారణ అధికారులుగా ఉన్నటువంటి అత్తాపూర్ పోలీసులు కానీ, లేదంటే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు కానీ, లేదంటే డీసీపీ లావణ్య గారు కానీ, వీళ్ళు విచారణ సందర్భంగా మరి సెకండ్ వైపు, రెండో వైపు చూస్తున్నారా లేదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. ఖచ్చితంగా విచారణాధికారులుగా రెండో వైపు కూడా చూస్తారు. కాకపోతే ఆ న్యూస్ బయటికి రాకపోవచ్చు. రెండో వైపు కూడా విచారించిన తర్వాతనే ఒక నిర్ధారణకు వస్తారు, ఛార్జ్షీట్ కూడా వేసే అవకాశం ఉంది. కాకపోతే ఎవరు చెప్పింది నిజము, ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పింది నిజమా, లేదంటే లేడీ ఐపీఎస్ చెప్పింది నిజమా అనే దాని మీద ఒక నిర్ధారణకు రావడానికి కొన్ని ఎవిడెన్సుల్ని విచారణాధికారులుగా వాళ్ళు సేకరించారు.
ఆ ఎవిడెన్స్లో ప్రధానమైనది ఏంటంటే లైంగిక పట్టుతో పరీక్ష. ఇప్పుడు ఉదయకృష్ణారెడ్డికి లైంగిక పట్టుతో పరీక్ష ఎందుకు చేశారు అంటే, ఇతను చెప్తుందంతా కూడా సాహచర్యం చేశాము, పెళ్లి చేసుకోవాలనుకున్నాము, ప్రేమించుకున్నాము అని చెప్పే మాటలు అబద్ధమా అనేటువంటి కోణం నుంచి ఇప్పుడు విచారణ జరుగుతుందంటే, లేడీ ఐపీఎస్ ఇతని లైంగిక పట్టుతో మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేసి ఉండొచ్చు అనే అనుమానం ఇప్పుడు కలుగుతుంది. విచారణలో బయటపడినటువంటి అంశాలు, విచారణ తీరుని కనుక గమనిస్తే ఆవిడ చేసినటువంటి ఆరోపణల మీదనే ఇప్పుడు విచారణ చేశారు. అంటే ఇతను చెప్తుందంతా అబద్ధము, సహజీవనం చేయలేదు, పెళ్లి చేసుకుందాం అనుకోలేదు, కారణం ఏంటంటే అతను లైంగికంగా పట్టుత్వం లేదు అతనికి అని నిరూపించేటువంటి దిశగా బహుశా లేడీ ఐపీఎస్ ఆరోపణలు చేస్తే విచారణ ఆ దిశగా వెళ్ళుండొచ్చు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. సరే, ఏదైనా సరే విచారణ సందర్భంగా వచ్చిన అంశాలు కానీ లేదా లేడీ ఐపీఎస్ చేసినటువంటి ఆరోపణల మీద కానీ కోర్టులో ఛార్జ్షీట్లు అయితే పొందుపరుస్తారు. మరి లైంగిక పట్టుతో పరీక్ష చేశారు అని అంటే ఖచ్చితంగా అటువైపు నుంచి ఆరోపణలు వచ్చి ఉండొచ్చు. ఇతను పనికిరాడు, అసలు సహజీవనం ఆయనతోటి చేసేది ఏంది అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం చెప్పడానికి బహుశా అలాంటి టెస్ట్ చేసి ఉండొచ్చు, చేపించి ఉండొచ్చు. లేడీ ఐపీఎస్ ఆరోపణలు నిజము అని చెప్పి నిరూపించడానికి ఆ లైంగిక పట్టుతో టెస్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు దాని చుట్టూనే ఇప్పుడు ఈ కేసు మొత్తం తిరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ లేడీ ఐపీఎస్ పెళ్లి చేసుకున్నారు, ఒక ఐఏఎస్ తోటి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు ఇతను అనేది ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణ. పెళ్లికి ముందు వీళ్ళిద్దరు సహజీవనం చేశారు అనేది ఇతను చెప్తున్నటువంటి మాట. కానీ అటువైపు నుంచి ఆవిడ వర్షన్ ఏంటి, లైంగిక ఇతను వేధిస్తున్నాడు, లైంగిక దాడికి పాల్పడటంతో పాటు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడు అనేది ఆవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రధానమైన అంశం. మరి ఈ రెండు నిర్ధారణ కావాలంటే అసలు వీళ్ళిద్దరూ సహజీవనం చేశారా లేదా, పెళ్లి దాకా వెళ్ళామని ఇతను చెప్తున్నాడు, కానీ సహజీవనం చేయడానికి ఆయనకి లైంగిక పట్టుత్వం లేదు అని చెప్పి ఆవిడ ఒకవేళ అలాంటి అనుమానం వ్యక్తం చేస్తే దాన్ని నిరూపించడానికి లేదా దాన్ని నిర్ధారించుకోవడానికి పోలీసులు ఆ డైరెక్షన్లో లైంగిక పట్టుత్వ టెస్టుల్ని చేస్తూ అతని స్పెర్మను కూడా టెస్టులు పంపించారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. మొత్తం మీద పోలీసులు అయితే తాము అనుకున్నటువంటి సమాచారం రాబట్టగలిగాము, సెకండ్ టైం పోలీస్ కస్టడీలోకి ఉదయకృష్ణారెడ్డిని తీసుకున్న తర్వాత అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో కాబట్టి ఈ కేసుకి త్వరలోనే ఫుల్ స్టాప్ పడబోతుంది. మరి అతను రాబోయేటువంటి రోజుల్లో ఉదయకృష్ణారెడ్డి ఐపీఎస్ ట్రైనింగ్కి మళ్ళీ వెళ్తారా, 6 months అయిన తర్వాత ఆటోమేటిక్గా సస్పెన్షన్ అనేది అయిపోతుంది, సస్పెన్షన్ టైం 6 months తర్వాత మళ్ళీ ఇతను ట్రైనింగ్ జాయిన్ అవుతారా లేదా అనేది ఇప్పుడు అత్తాపూర్ పోలీసులు విచారణ సందర్భంగా వాళ్ళు వేసేటువంటి ఛార్జ్ షీట్ కోర్టు రెస్పాండ్ అయ్యేటువంటి దాని మీద ఇతని యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ ఇతను చేస్తున్నటువంటి ఆరోపణలు అబద్ధం అయితే, ఆ లేడీ ఐపీఎస్ చేసేటువంటి ఆరోపణలు నిజమైతే ఇతనికి శిక్ష పడే అవకాశం ఉంది. అప్పుడు ఇతను భవిష్యత్తులో కూడా ఐపీఎస్ అయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు. లేదు, ఆవిడ చెప్పేది అబద్ధం, ఇతనికి లైంగికంగా పట్టుత్వం ఉంది, వీళ్ళిద్దరు కలిసి సహజీవనం చేశారని కనుక ప్రూవ్ అయితే బహుశా ఈ కేసు వీగిపోయేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేది సీనియర్ అడ్వకేట్స్ చెప్తున్నట్టు అనమాట. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.